ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. వెసులుబాటులోకి రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల. ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ, నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే, నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరూ అంటా ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన.
ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటే అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్దపీట వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ, ఆ 14th లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూస్తుంది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద 14th లోక్సభ. కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత అమ్మ, తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా 2 మెజారిటీతో ఆయన గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో ఆయన కూడా గెలిచడం జరిగింది. అందులో 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మందిని రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. అప్పట్లో పవర్ ఛార్జెస్, కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. 294 స్థానాలకు 148 ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్వే మార్క్ అయితే, అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది. చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతతోనూ కూడిన రాజకీయాలు చేశాం. క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి, క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళే. ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక 18 మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా ఫ్రెష్ ఫేసెస్. ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు.